బ్యాక్ బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఎంపీడీఓపై దాడి కేసులో 13 మందిపై కేసు నమోదైంది. సుదర్శన్ రెడ్డితో పాటు మరో 12 మందిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సుదర్శన్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు గాలివీడు పోలీసులు. 10 మంది కోసం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఎంపీడీఓపై దాడి కేసులో 13 మందిపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇంకా గాలిస్తున్నారు కదా 10 మంది కోసం, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియా, నిన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఎంపీటీఓ కార్యాలయంలో దూరి ఎంపీటీఓపై దాడి చేసిన వైసీపీ నేతల్లో అందులో సుదర్శన్ రెడ్డి వైసీపీ నేత, ఒక అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఒక ముఖ్య నేత అనుచరుడుగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అతనితో పాటు మరో ఇద్దరిని అయితే నిన్ననే గాలివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరో 10 మంది కోసం ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఇప్పటికి గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన తెలుసుకున్న వెనుకమ్మనే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కడపకు చేరుకున్నారు. ఈ రోజు కడపకు చేరుకుని కడప రిమ్స్ ఆసుపత్రిలో జవహర్ భవన్ ని పరామర్శించారు. అక్కడి నుంచి గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలో ఉన్న సిబ్బందితో జరిగిన ఘటనపై ఆరాధించి అసలు ఈ ఘటనకు జరగగల కారణాలు ఏంటి అనే కోణంలో ఆరాధించినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఎక్కడే గానీ గవర్నమెంట్ అధికారుల పైన ఎవరైనా దాడి చేస్తే ఉపేక్షించే లేదు, ఎంతటి వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అయితే మరోవైపు ఈ దాడికి గల కారణాలు ఏంటి, అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hang on.